హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ మల్లేష్ బ్రదర్ కరీంనగర్ నుండి, కిసాన్ నగర్ నుండి. మరి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని చెప్పి ఎంతో ఆశ కలిగి ఉన్నాను. మన స్కూల్ సహోదరులకు కావచ్చు, మన సంఘం చర్చి వాళ్ళకు కావచ్చు, బాగా ఉపయోగపడతాయి క్లాసెస్. మరి ఎవరెవరైతే మరి నేను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టాలని కోరుకుంటారో, మరి ఈ రోజు నుంచే సాయంకాలం నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి ఎవరెవరైతే మరి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేను మరి చేయాలని కోరుకుంటారో, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని కోరుకుంటారో, వారు ఈ వీడియోను లైక్ చేసి ఆ వీడియో కింద వచ్చే హైక్ పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మరి బూరుగు మల్లేష్ జోసెఫ్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఆ ఛానల్ పేరు ఇంగ్లీష్ ఫ్రెండ్స్ అని కూడా మారుస్తాను. ఎందుకంటే చాలామంది చదువుకోని వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, మరి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వెరీ బేసిక్ లెవెల్ నుండి, జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో మనం కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ అనే కాదు, మరి వినే విషయంలో అంటే లిజనింగ్ విషయంలో, స్పీకింగ్ విషయంలో, మాట్లాడే విషయంలో, రీడింగ్ విషయంలో, చదివే విషయంలో, రైటింగ్ విషయంలో అంటే రాసే విషయంలో ఈ 4 నైపుణ్యాలు ఉండాలి. మరి అట్లాగే మరి ఆంగ్ల భాషలో ఇంకా బాగా మాట్లాడాలంటే ఆంగ్ల వ్యాకరణం తెలియాలి, అంటే ఇంగ్లీష్ గ్రామర్ తెలియాలి. అట్లాగే మరి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ధ్వని అధ్యయన శాస్త్రం అని ఉంటుంది, అది కూడా తెలియాలి. కానీ ఇప్పుడు మరలా సంభాషణలు అంటే కన్వర్జేషన్స్ ఎక్కడెక్కడ ఎలా మాట్లాడతాం, పోస్ట్ ఆఫీస్లో ఎలా మాట్లాడతాం, బ్యాంకులో ఎలా మాట్లాడతాము, మనం మన సహోదరులతో కలిసినప్పుడు, స్నేహితులతో కలిసినప్పుడు ఎలా మాట్లాడతాము, ఇవన్నీ విషయాలను మనం తెలుసుకున్నప్పుడే మనం లైఫ్లో మనం గెటాన్ కావడానికి అంటే అభివృద్ధి చెందడానికి మన జీవితంలో బాగుంటుంది. ముఖ్యంగా మన బ్లైండ్ వాళ్ళు, చిన్నపిల్లలు, మరి ఇంగ్లీష్ టీచర్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి మన తెలంగాణలో. అంటే నేనేమంటున్నా అంటే ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, అట్లా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ గురించి నేను మాట్లాడట్లేదు. కనుక చిన్నపిల్లలకు కావచ్చు, బయట ఉన్న వాళ్ళకు కావచ్చు, ఎవరైనా ఇప్పుడు పుట్టిన పిల్లలకు కావచ్చు, అట్లాగే కొంతమంది మధ్యలో బ్లైండ్ అయిన వాళ్ళకు కావచ్చు, చాలామందికి ఇంగ్లీష్ తెలిసే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేయక మనం మాట్లాడలేకపోతాం. నా యొక్క మోటో ఏంటిదంటే, నేను ఇచ్చే నినాదం ఏంటిదంటే, లిజన్ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ వెల్. మంచిగా వినండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. అభ్యాసం కూసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ అండ్ ఉమెన్ పర్ఫెక్ట్. కనుక మరి నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలని ఎవరెవరైతే కోరుకుంటారో, నేను మన బ్లైండ్స్ గ్రూపులలో కావచ్చు, వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేస్తాను, క్రిస్టియన్ గ్రూప్స్లలో కూడా. ఎవరెవరైతే కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో కింద ఇచ్చే హైక్ పాయింట్స్ను కూడా ఇవ్వండి. నేను ఒక అంధునిగా, ఒక బ్లైండ్గా ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ అందరికీ జై భారత్, జై ఇండియా.